నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. బర్రెలక్క బర్రెలు కాస్తుంది. ఆమె చెప్పేది బర్రెలు వింటున్నాయని, పవన్ కళ్యాణ్ మాత్రం బర్రెలక్క ఇతరుల మాటలు వింటున్నారని ఎద్దేవా చేశారు కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. సీట్లన్నీ వేరే వాళ్లకి ఇవ్వటం జనసేనకే కాదు, అభిమానిగా తనకు నచ్చలేదన్నారు ఆయన. రాజకీయ వ్యూహం కోసం తాను సినిమా తీయలేదన్న ఆయన, ఫెయిల్యూర్స్ సక్సెస్లన్నీ ఈ మూవీలో ఉంటాయన్నారు. పవన్ కళ్యాణ్ గురించి తాను కామెడీ సీన్స్ చేయలేదని, గేదెలు కాస్తానని గడ్డి వేస్తానని ఆయనే చెప్పారన్నారు. తాను తీసిన వ్యూహం మూవీలో రాజకీయ నాయకులందరినీ చూపించానంటున్న ఆర్జీవీతో మా ప్రతినిధి విజయ్ చంద్రన్ ఫేస్ టు ఫేస్. రాజకీయాల్లో లేకుండానే రాజకీయ ప్రకటనలు సృష్టించే వ్యక్తి ఆర్జీవీ. ఇప్పుడు ఆర్జీవీ మనతో ఉన్నారు, వాడిని తెలుసుకున్నాం. సార్, వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వచ్చారు మీరు. ఆ ఈవెంట్ పనులన్నీ కూడా పరిశీలించడం జరిగింది. వ్యూహం సినిమాలో ప్రధానంగా మీ వ్యూహం ఏమి? వ్యూహం సినిమాలో యాక్చువల్ నా వ్యూహం ఏమీ లేదు. ఎందుకంటే వ్యూహం అనేది బై డెఫినేషన్ మీరు వెనకాల దాక్కుని ఎక్కడో ఏదో ఆలోచించి ఏదో చేసి ఏదో ఒక కుట్ర పనడానికి ట్రై చేస్తారు. మీరు స్ట్రైట్గా ఉన్నట్టు చెప్పేస్తే దాంట్లో వ్యూహం అనేది ఉండదు. అందుకని వ్యూహంలో వేరే వాళ్ళ వ్యూహాలు కానీ నా వ్యూహం లేదు. దీంట్లో ప్రధానంగా ఎవరెవరి క్యారెక్టర్లను మీరు టార్గెట్ చేశారు? టార్గెట్ చేయటం అనేది మీరు అది సబ్జెక్ట్ మ్యాటర్. ఎవరి దృష్టిలో ఎవరిని టార్గెట్ చేసిన, ఎందుకంటే వీళ్ళందరికీ వేరే వేరే ఫ్యాన్స్ ఉండరు. ఎవరి దృష్టిలో ఎవరు టార్గెట్ అనే దానికి మీనింగ్ ఉండదు. గేదె కుడితి తాగుతావా గడ్డి తింటావా అని కదండి. అరే ఇప్పుడు ఆయన నేను ఎప్పుడు ఫామ్ హౌస్ లో ఉంటాను, నేను గేదెలకి తౌడు పెడతాను అని చెప్పినప్పుడు అదే చూపించాను కదా. అందులో అది కామెడీ ఎట్లా అవుతుంది? మీరు ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది, పవన్ కళ్యాణ్ బర్రెలెక్క అని, బర్రెలెక్కను బర్రెలెక్క అని చెప్పేసి కాబట్టి మరి ఎట్లా దాన్ని ఏ విధంగా మీరు విశ్లేషిస్తారు? అది కరెక్టే కదా. ఇప్పుడు నేనేమన్నానంటే ఊరు పేరు లేని ఒక ఆవిడ చాలా ఫేమస్ అయిపోయింది, బర్రెలక్క. బర్రెలు కాస్తూ ఉంటుంది. బర్రెలు ఆవిడ మాట వింటున్నారు, అందుకని బర్రెలక్క. బర్రెలకి అక్క, అది పాయింట్. ఈయనేమో బర్రె లెక్క వేరే వాళ్ళ మాటలు వింటున్నారు. ఈయన సూపర్ స్టార్ అయ్యి ఉండే, అది నాకు చాలా బాధ కలిగింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా. అది చెప్తున్నాను. ఆ సీట్లన్నీ ఒప్పేసుకుని వేరే వాళ్ళు ముఖ్యమంత్రి చేయడం అనేది జనసేన వాళ్ళకి ఎవరికైనా నచ్చుతుందా? నిజంగా మీరు గుండెల మీద చేసుకుని చెప్పండి. అలాగే నేను జనసేన పార్టీలో లేకపోవచ్చు, కానీ నాకు పవన్ కళ్యాణ్ అంటే జనసేన కన్నా ఎక్కువ అభిమానం ఉంది. అందుకని నేను హర్ట్ అయ్యాను. ఐ హర్టెడ్. ఈ సినిమా రాబోయే ఎలక్షన్లకు జగన్మోహన్ రెడ్డికి ఎంత మేరకు ఉపయోగపడుతుంది? అది నేను ఒక స్టేప్ పెట్టి కొలుస్తానండి. అదే అబ్సల్యూట్ గా ఏం ఉండదు. నేను అనుకున్నది నా చేతనంత కెపాసిటీలో నేను తీశాను. దీని తర్వాత ఇది ఎవరికి ఏం నచ్చుతుంది, ఎందుకు నచ్చుతుంది, ఎలా నచ్చుతుంది, ఎంత నచ్చుతుంది అనేది చెప్పడానికి నేను జోష్యుడిని కాదు, దేవుని. గతంలో చూస్తే మిమ్మల్ని విమర్శించిన వైసీపీలో కూడా మీరు నాకు ముద్దొస్తున్నారని ఫ్లయింగ్ కిస్సులు ఇవ్వడం ఇవన్నీ చూశారు. ఇప్పుడు వాళ్ళతో మీకు ఎటువంటి సన్నిహిత సంబంధం ఉన్నాయి? ఇప్పుడు మీరు వైసీపీకి అనుకూలంగానే ఉంటున్నారు కదా. ఎన్నో చేసా, అలాంటి కోతి పనులు చాలా చేశాను, అందులో ఏ పనైనా గుర్తులేదు. ఓకే, బేసిక్ గా పాయింట్ నేను అంటే వైసీపీ వారిని చేసినంత నేను ఆ వ్యక్తిని చేసి ఉండొచ్చు, కానీ మొత్తం పార్టీని చేయను కదా. ఫైనల్ గా ఈ సినిమా గురించి ప్రేక్షకులకు ఏం చెప్తారు? ప్రేక్షకులకు ఏమి చెప్పనండి, చూపించడానికి సినిమా తీశాను. వాళ్ళది చూస్తే బాగుంటుందని అనుకున్నాను కదా. నేను ఇంకా చెప్పేది ఏముంది? ఇది మొత్తానికైతే కనుక రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి ఈ మూవీ అయితే కనుక రాజకీయంగా కొంత ప్రకంపనలు అయితే సృష్టించే అవకాశం ఉంది. తాను ఏం చెప్తున్నది ఒక సందేశం ఏం కాదు, తాను ఏం చెప్తున్నది చూపిస్తానని చెప్పేసి రామ్ గోపాల్ వర్మ చెప్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ బర్రెలెక్కను పోలుస్తూ ఆమె బర్రెలెక్క, పవన్ కళ్యాణ్ బర్రె లెక్క అనేది ఏదైతే ఒక కామెంట్ ఏదైతే ఉందో అది మటుకు ఒక కొత్తగా ఒక సంచలనం సృష్టించని అయితే చెప్పొచ్చు. కెమెరామెన్ అస్గర్తో విజయ్ చంద్రన్, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద నుంచి.